మరోసారి ఏపీ టీడీపీ బాధ్యతలు చేపట్టారు పల్లా శ్రీనివాస్. సీఎం చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోందన్నారు పల్లా. లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టడం వల్ల మరింత ఉత్సాహం వచ్చిందన్నారు. టీవీ9 తో పల్లా శ్రీనివాస్ ఇంకా ఏమన్నారు? మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై కొత్త చరిత్ర ప్రారంభమైంది. అధికార టీడీపీకి సంబంధించిన నాయకత్వ మార్పిడికి సంబంధించి సరికొత్త నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. సో దీనికి సంబంధించి మరొకసారి అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. మొదటిసారి విజయవంతంగా ఆయన బాధ్యతలు నిర్వహించడంతో మళ్ళీ రెండోసారి అవకాశాన్ని దక్కించుకుంది. చాలా కీలకమైన ఈ సమయానికి సంబంధించి టీడీపీ భవిష్యత్ ప్రణాళికలు మేము చూద్దాం. సార్, ఎలాంటి నేపథ్యం చూడాల్సింది? ఎందుకంటే ఒకవైపు నారా లోకేష్ యువతకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తున్నారు, అదే సమయంలో చంద్రబాబు చాలా సీనియర్ పొలిటీషియన్. ఈ రెండింటిని మీరు మధ్యలో బ్రిడ్జ్గా ఉన్నారు. కొత్త తరానికి కావచ్చు, లేకపోతే అనుభవానికి కావచ్చు, మీరు ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నారు? సెకండ్ టైం మీకు మళ్ళీ మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించినందుకు టీవీ9 తరఫున కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం. ఎలా చూస్తున్నారు సార్ ఈ అవకాశం? ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే నాకు రెండో మారు రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినందుకు మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు, ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి నియమితులైనటువంటి మా లోకేష్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి. ఇప్పుడు నేను లోకేష్ బాబు దగ్గర నేను చూసింది ఏంటంటే ఆయన టైం స్పేర్ చేస్తారు, ఆ ఫీల్డ్లో కొత్తదాన్ని ఎలా తేవాలి, అలాగే దాంతో మనల్ని ఎలా గెలవాలి అన్నది ఒక వినూత్నంగా ఆలోచించి ముందుకెళ్ళేటువంటిది. మాకు గతంలో మాకేముండదంటే కొంచెం యువత తక్కువ ఉన్నది, కానీ యువకాలం ద్వారా మాకు యువత వచ్చింది. ఇది మనం గమనించాలి. సో నేను చెప్పినట్టుగా సాధికార కమిటీలు కూడా, కుల సాధికార కమిటీలు బీసీకి ఉంచుదామా, కుల సాధికార కమిటీలు పెడదామా అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు దానికి ఆ ఆలోచన తెచ్చింది కూడా కుల సాధికార కమిటీలతోనే మనకి బాగుంటుంది. మేము అద్భుతమైన రిజల్ట్స్ చూసాం. సో అలాగే వినూత్నమైనటువంటి ఆలోచనలు ఆయన తీసుకుంటున్నారు, ఆయన ముందుకు నడిపిస్తున్నారు. సో మాకు ఈరోజు పార్టీలో ప్రతి స్థాయిలో కూడా, క్షేత్రస్థాయి వరకు కూడా నాయకత్వం అందిపుచ్చుకునేటువంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ నడపగలరు. భవిష్యత్తులో ఖచ్చితంగా కూటమికి ఎటువంటి విఘాతం కలగకుండా 2029 ఎన్నికల మీ టార్గెట్ ఉంది డెఫినెట్గా అండి. 2029 ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా వెళ్తామండి. కాకపోతే భావజాలాన్ని కానీ లేకపోతే అక్కడ మన ఇంటిగ్రిటీని కానీ కోల్పోకుండా ఉండాలి. యూత్కి సంబంధించి మీరు లోకేష్కి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మీరు సెకండ్ టైం అయ్యారు. సో ప్రతిపక్ష పాత్రను ఎలా చూస్తున్నారు, ఎలా ఉండాలని మీరు ఒక మెసేజ్ ఇవ్వచ్చు? ప్రతిపక్షం ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలండి. విమర్శ చేసినా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేయగలగాలి. అలాగే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అదే నాకు తక్కువ సీట్లు వచ్చింది నేను వెళ్ళను అని చెప్పడం కరెక్ట్ కాదు. 23 సీట్లు వచ్చినప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వెళ్ళి అసెంబ్లీలో కూర్చున్నారు. ఇది గమనించాలి. సో ప్రజా తీర్పుని గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆల్ ది బెస్ట్ సార్. ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా 2029 ఎన్నికల టార్గెట్గానే మా ప్రణాళికలు ఉండబోతున్నాయి. మొదటిసారి కంటే కూడా రెండోసారి కూటమి పార్టీలని కలుపుకుని ముందుకు వెళ్ళడంతో పాటు లోకేష్ నాయకత్వంలో యువతను ఎక్కువగా పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేయడం కావచ్చు, లేకపోతే లోకేష్ నాయకత్వంలో భవిష్యత్తు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనేక రిఫార్మ్స్కి ఆయన ఇప్పటికే నాంది పలికారు. చాలా మా ఫ్యూచరిస్టిక్ ఆలోచనలతో ముందుకు వెళ్ళే నేపథ్యం ఉంది లోకేష్. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎదురు ఉండదని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.